ఓం మహాగణపతి నమః. జూన్ 1వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ సంచారం, చంద్రుని యొక్క సంచారం ఏ విధంగా ఉందో మనం ఒకసారి గమనించినట్టయితే, ముఖ్యంగా చంద్రుడు మనకు అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర నక్షత్రాల్లో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా కర్కటక రాశి, సింహరాశి, కన్య, తులారాశిలో సంచారం అనేది ఉంటుంది. ఇది ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి, ముఖ్యమైనటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఈ వారంలో కలుగుతున్నాయో ఒకసారి గమనించినట్టయితే, ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసినట్టయితే, కుంభరాశి వారికి కూడా కాస్త వారం మొదటి భాగంలో అనుకూలంగా ఉంది, వారం చివరి భాగంలో కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకు కుంభరాశి వారికి గోచరిస్తున్నాయి. ఆదివారం చాలా చక్కగా ఉంది. శత్రునాశనము, ప్రయాణాల్లో అనుకూలత, ధనలాభము, పోటీ పరీక్షల్లో కూడా అనుకూలత, లీగల్ కోర్టు వ్యవహారాల్లో అనుకూలత, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేయడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు ఆదివారము ఈ రాశి వారికి గోచరిస్తున్నాయి. ఇక సోమవారం, మంగళవారం కూడా దంపతుల మధ్య ఆనందము, ముఖ్యంగా మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు తొలగిపోవడము, ప్రేమ వ్యవహారాల అనుకూలము, వివాహ ప్రయత్నాలు అనుకూలము, అదేవిధంగా వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా చాలా చక్కటి ఫలితాలు మనకి సోమవారము, మంగళవారం ఈ 2 రోజుల్లో మనకు గోచరిస్తున్నాయి. ఇక బుధవారము, గురువారం, శుక్రవారం ఈ 3 రోజులు కాస్త చింత, చికాకు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో చిన్న చిన్న సమస్యలు, వృత్తిలో ఇబ్బందులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదో భయాందోళన మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు, మానసికంగా కాస్త బాధ ఉండేటటువంటి అవకాశాలు మనకు 3 రోజుల్లో కనిపిస్తున్నాయి, బుధవారం, గురువారం, శుక్రవారం. అయితే శనివారం దైవభక్తి పెరుగుతుంది, ఆలయ సందర్శనలు అనేవి సందర్శిస్తారు, తద్వారా చాలా చక్కటి ఫలితాలు అనేవి శనివారం కలుగుతున్నాయి. ముఖ్యంగా చూసినట్టయితే చారిటీ వర్క్స్ ఏదైనా చేసేటటువంటి అవకాశాలు కూడా మనకు శనివారం గోచరిస్తున్నాయి. ఇక మీకు అనుకూలమైనటువంటి రోజులుగా చూసినట్టయితే ఆదివారం, సోమవారం, మంగళవారం ఈ 3 రోజులు చాలా చక్కటి అనుకూలమైనటువంటి రోజులుగా మనం చెప్పవచ్చు. బుధవారము, గురువారం, శుక్రవారం, శనివారం కాస్త ప్రతికూలంగా ఉంది అని మనం చెప్పవచ్చు. అయితే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత పెరగడానికి శ్రీ మహావిష్ణువు పూజించండి, విష్ణు సహస్రనామాన్ని వినండి, చదవండి, తద్వారా చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇవి స్థూలంగా ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.